మరి ముఖ్యమంత్రి గారు వారి అనుచరులకు ఇదే చెప్తున్నాడా? ముఖ్యమంత్రి గారు కానీ కోడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారో దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ అనుచరులు దౌర్జన్యం యూట్యూబ్లలో పెడితే, యూట్యూబ్ ఛానల్లో పెడితే వాళ్ళని కేర్ చేసి ఎంబడే కానిస్టేబుల్ ఇంటికి పంపించి కేర్ చేస్తారు. ఎవరైనా పత్రికా సోదరులు, మీడియా మిత్రులు పేపర్లు రాస్తే వాళ్ళ ఇంటికి ఎంబడే కానిస్టేబుల్ పోతారు. నువ్వు ఎందుకు రాసినావు? అంటే జరిగిన సంఘటనలు రాయద్దు. ఇక్కడ ఏది జరిగిందో అది రాయని కూడా స్వేచ్ఛ లేదు. పత్రికా సోదరులకు స్వేచ్ఛ లేదు, యూట్యూబ్ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అంటే కొడంగల్ అంటేనే స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఎవరి ప్రజానికానికి కూడా దౌర్జన్యం చేసి ఇక్కడ భూదందాలు చేయడం, పోలీసుని అడ్డం పెట్టుకొని మద్దూరు మండలం ఉన్న నాయకులు కానీ మొత్తం కొడంగల్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ప్రజలకు సేవ చేసేది లేదు. ఇప్పుడు వాళ్ళు మొత్తము ఏడ భూములు కబ్జా పెట్టాలి, భూదందాలు చేయాలి, వాడు భూములు ఇవ్వకపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టాలి, ఎస్సీ యాక్ట్ కింద పెట్టాలి, ఉసుకే మాఫీ చేయాలి, కోట్ల రూపాయలు ఉసుకే అమ్ముకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏమో ఆడ మంచిగా చెప్తున్నాడు, ఎవరైనా ఉసుకే తీసుకపోతే తాటది అంటున్నాడు. ఫస్ట్ కొడంగల్లో తాట తీయాలి నువ్వు. ఫస్ట్ తెలంగాణ కాదు, ముందు కొడంగల్ది. బొమ్రాస్పేటలో 10 కోట్ల ఉసుకి ఇప్పటికి దందా చేసినారు. ఇక్కడ మద్దూరులో చేసినారు. ఉసుకే కుంభకోణం చేస్తున్నారు. కర్ణాటక పంపుతున్నారు. ఇక్కడ ట్రిప్పర్లు పెట్టి ఇసుక కొడుతూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మీటింగ్ పెట్టి అధికారుల ముందర బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఎవరైనా ఉసుక దందా చేస్తే కేసులు పెట్టండి, సీరియస్ తీసుకోండి. మాటలకే, చేతలకు లేదు. చేసి చూపి కొడంగల్ ముందు నువ్వు ఉసుకే బంద్ చేయి. ఇక్కడ నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి ఒక ముదిరాజు బిడ్డను తీసుకుపోయి దౌర్జన్యంగా కొట్టి ఒక ముదిరాజు బిడ్డను చూడకుండా ఎల్లప్పను 3rd డిగ్రీ ప్రయోగించి ఎలాంటి అప్లికేషన్ లేకుండా, ఎలాంటి కేసు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా పోలీస్ స్టేషన్ పెట్టి మీరు 3rd డిగ్రీ పెట్టారో మీరు సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు.